ఈరోజు నిన్న రాత్రి 1 గంటకు దిగినారు మన మంత్రి గారు. ఈరోజు వరకు కూడా ఆయన కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నారు, ఏమాత్రం విశ్రాంతి లేకుండా. అటువంటి సమయంలో కూడా మన కాలేజీ మీద, మన పిల్లల మీద, మన మీద ఇంత ప్రేమతో వచ్చినందుకు మీకు నమస్కారం సార్. పిలవగానే ఈ అన్న వచ్చారు మా దగ్గరికి, కోరగానే ఇచ్చారు వరం. ఇకపోతే ఆ అన్నవరం సత్యన్నల, మన సత్యన్న మన కోసం వచ్చాడు, కేవలం స్నేహం కోసం వచ్చాడు. సార్ మీరు మా పిల్లలకి ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి వచ్చారు సార్. గౌరవ మంత్రి స్థాయిలో ఉండి కూడా మనందరి కోసం మన ముందరికి వచ్చారు. ఆయనకి, గౌరవ మంత్రి గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. వాస్తవంగా సార్ మీరు ప్రొద్దుటూరు మీకు చెదరని జ్ఞాపకం, ప్రొద్దుటూరు మీకు చెదరని స్నేహం. ఈ చోట మీ పాదముద్రలు నిక్షిప్తమైన చోటు, మీరు తొలి అక్షరాలు లిఖించిన చోటు. ఈ చోటు, ఈ ప్రొద్దుటూరు మీ ఖ్యాతిని నిలిపే చోటు. మన మంత్రి గారు అయినటువంటి సత్యన్న గారికి తెలిసిన పదం స్నేహం. స్నేహానికి సరైన నిర్వచనం మన సత్య. ఇది సత్యం, ఇదే సత్యం. అభిమానిస్తే మనసుతో సంతకం చేసేస్తారు, తన వారికి విరిసిన వసంతంలా మారిపోతారు. సత్యన్న వ్యక్తిత్వం వికాసంలో ఎవరెస్టు శిఖరం అంతటి వారు ఆయన. మానవత్వంలో మధుమాసమంతా మధురమైన వారు. మనిషి నిండా స్ఫూర్తి కణాలు, మనసు నిండా స్నేహ గుణాలు. సత్యతో స్నేహం సనాతనం, సత్యతో బంధం అజరామరం. పేరులో సత్యవంతుడు, స్నేహంలో మాత్రం ఆయన శ్రీమంతుడు. సార్, ఈ సాయంత్రం వేళ మీ ప్రెజెన్స్, మీరు ఇక్కడ ఉండడము మాకు ఎలా ఉందంటే, మనము అన్నమయ్య సినిమాలో చూసాం, వెంకటేశ్వర స్వామి అన్నమయ్య కోసం వస్తే అన్నమయ్య ఏ విధంగా ఫీల్ అయ్యాడో నాకు తెలియదు, కానీ మీరు ఇక్కడికి వచ్చినందుకు అంతకంటే ఎక్కువ మేము ఫీల్ అవుతున్నాం సార్. ఆ వెంకటేశ్వర స్వామి ఆయనకి ఎంతగా వరం ఇచ్చి వచ్చాడో, మీరు మా కోసం, మా పిల్లల కోసం ఇక్కడికి వచ్చినందుకు మేము అంతగా ఫీల్ అవుతున్నాము. వాస్తవంగా ఇది కదా భాగ్యము, ఇది కదా సౌఖ్యము అని అన్నమయ్య అన్నారు, కానీ మాకు, మా పిల్లలకి, మా మేనేజ్మెంట్కి ఇదే సౌఖ్యం సార్. మీరు రావటమే వైభవం సార్ మాకు. సార్, ఇది మేము మనస్ఫూర్తిగా మా గుండెల నిండా ఆనందంతో చెప్తున్న ఫీలింగ్స్ సార్. ఇకపోతే ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి గారు, నాకు ఏ కష్టం వచ్చినా, ఎన్నో కష్టాలు, నన్ను ఎన్నో ఇబ్బందులు, ఈ ఇబ్బందుల ప్రతి ఇబ్బంది వెనకల, ప్రతి కష్టం వెనకల నన్ను వెన్ను తట్టి, అన్నా నువ్వు ముందుకెళ్ళు అని నాకు ధైర్యం చెప్పినవాడు నా సోదరులు, మా ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇకపోతే చాలా మాట్లాడాలి.
ఒంటేరు శ్రీనివాసరెడ్డి గారి గురించి అయితే టైం లేదని చెప్పడంతో ఇకపోతే కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, బీజేపీ కడప జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మార్కెట్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ వంగల్ శశిభూషణ్ రెడ్డి గారికి, అన్న వాస్తవంగా రాజకీయాలు అనేటివి నాకెప్పుడు కొత్త, నేను ఎప్పుడు రాజకీయాలలో లేను. మీరు నన్ను రాజకీయాలలోకి నా ప్రస్థానానికి కారణం మీరే అన్న, మీకు థ్యాంక్స్ అన్న మీరు వచ్చినందుకు. ఇకపోతే నాడు కడప జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీగా ప్రయాణం చేసినటువంటి మా సుబ్బారెడ్డి అన్న నేడు కడప జిల్లా బీజేపీ అధ్యక్షునిగా ఈరోజే మన సత్యన్న పర్యవేక్షణలో మన సత్యన్న ముందరే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా పిల్లలు, మేము, మా మేనేజ్మెంట్ అందరూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు వచ్చినందుకు. ఇకపోతే చివరగా నా మిత్రుడు సుబ్బారెడ్డి వాస్తవంగా ఫ్రెండ్స్ చదువుకునేటప్పుడు లేదా ఇంకొక చోట అవుతారు. సుబ్బారెడ్డి నాకు కష్టాల్లో స్నేహితుడైనాడు. చాలా నాకు ధైర్యము, స్ఫూర్తి ఇచ్చినవాడు మా సుబ్బారెడ్డి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మాట్లాడాలి, వాస్తవంగా టైం లేదని మాకు ఎదిస్తున్నారు. చాలా సంతోషము. ఈ సాయం సమయంలో అటానమస్ వచ్చిన ఈ 20 years ప్రస్థానంలో ఎన్నో సమస్యలు మాకు తీసుకొచ్చారు. ప్రతి సమస్యకు నా మిత్రులు నన్ను వెన్నుతట్టి ఉన్నారు. ఎస్విడిసి ప్రారంభించిన రోజు చాలా తక్కువ మంది విద్యార్థులు, కేవలం 73 మంది మాత్రమే. 2005 జూలై 5వ తారీఖున మేము కాలేజీ ఓపెన్ చేసినప్పుడు కేవలం 73 మంది మాత్రమే. అయితే గ్రాడ్యువల్గా పెరిగి ఇప్పుడు ప్రొద్దుటూరులోని అన్ని కాలేజీల కంటే కూడా ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న కాలేజీ క్వాంటిటీ పెరిగింది, కాలేజీ క్వాలిటీ పెరిగింది. 2024 సంవత్సరంలో మనము NAC B++ సాధించినాము. 2025 ఫిబ్రవరిలో అటానమస్ కూడా మనం సాధించినాం. ఓన్లీ కాలేజీ ఎంటైర్ ప్రొద్దుటూరు. ఇది రావటానికి మన కాలేజీలో పనిచేస్తున్నటువంటి మన కాలేజీ కుటుంబ సభ్యులైనటువంటి స్టాఫ్ అందరూ కూడా, కొంతమంది అయితే రాత్రి 12-1 గంట వరకు కూడా పనిచేసినారు. కాలేజీని డిసిప్లిన్గా నడపడమే కాదు, వీళ్ళు అడ్మినిస్ట్రేషన్లో కూడా మా స్టాఫ్ మాకు వెన్నంటి తోడంటి ఉన్నారు. ఇదంతా కూడా మా స్టాఫ్ వల్లే సాధ్యమైంది. ఇకపోతే ఇరవై వసంతాలు వచ్చిండొచ్చు, కానీ నాకు మాత్రం 20 సంవత్సరాల్లో ఎన్నో గ్రీష్మాలు, ఎన్నో శిశిరాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఇవన్నీ దాటుకొని ఈరోజు అటానమస్ స్టేటస్ దాకా వచ్చినాం మనము. వాస్తవంగా ఇవన్నీ కూడా ధైర్యంగానే మా మిత్రులు నన్ను వెన్నంటి ఉంటే వల్ల ఇదిలో పోతున్నాము. ఇకపోతే ఈ టైంలో ఈ కష్టకాలంలో ఈ సమయంలో మాకు నాకు ఒక తోడు దొరికింది. ఆ తోడే నా కొడుకు. ఉరకలు వేసే ఉడుకు రక్తంతో మన దగ్గరికి వస్తున్నాడు. విదేశాల్లో మాస్టర్స్ చేసినాడు. మా విద్యార్థులకు ఈరోజు మాస్టర్ అయినాడు. నా కొడుకు భయం లేకుండా బాధ్యతలు మోస్తాడని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. ఇకపోతే విద్యార్థులకు ఒక్క విషయం, బాధ్యతగా ఉండండి. ఎదగడానికి విద్య ఒక్కటే చాలదని తెలుసుకోండి. తెలిసిన విద్యని అనువైన మార్గంలో మలచడం తెలుసుకోండి.
అది పోటీకి తట్టుకొని నిలిచి గెలిపించే శక్తిగా మారుతుందని నేను మీకు తెలియజేస్తున్నాను. మీకు ప్రతిరోజు చెప్తూనే ఉన్నాము. అందరూ మీరు బాగా కష్టపడండి. సక్సెస్కు కష్టపడడం తప్ప దగ్గర మార్గం లేదు. నా విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.